అప్పట్లోని స్టార్ హీరోయిన్లు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అంటే విపరీతమైన వినయంతో భయభక్తులతో ఉండేవాళ్ళంట. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం గౌరవంగా అయితే ఉండేవాళ్ళు, కానీ మరి ఎక్కువగా వినయం చూపించడం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళంట. ఆవిడెవరో కాదు, అలనాటి మేటి నటి యాక్టర్ జమున. అయితే ఎంతోమంది ఏఎన్ఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ సెట్లోకి రాగానే లేచి నిలబడేవాళ్ళంట. కానీ జమున గారు మాత్రం లేచి నిలబడేవాళ్ళు అయితే కాదంట ఆ టైంలో. అప్పుడు చాలా రోజుల తర్వాత మనకి ఈ జమున ఎవరైతే ఉన్నారో మనకి అంతగా గౌరవం ఇవ్వడం లేదు, కాబట్టి జమునతో మనం సినిమాలు చేయకూడదని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనుకున్నారట. అనుకునే తడుగా ఒక 4 ఏళ్ల పాటు జమునతో సినిమాలే చేయలేదట. అయితే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చేయకపోతే ఏం ప్రాబ్లం లేదని హరినాథ్ లాంటి వాళ్ళతో చాలా సినిమాలు చేసి జమున అప్పట్లో హిట్లు కొడుతూ స్టార్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో మరి కొన్ని సినిమాలకి జమున కంపల్సరీ కావాలి అని చెప్పి నిర్మాతలు అనుకున్నారట. ఎటువంటి పరిస్థితుల్లో అక్కినేని నాగేశ్వరరావు కానీ ఎన్టీఆర్ గారికి జమునకు మధ్య ఉన్న విభేదాలను కొంచెం తొలగించాలని చెప్పి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో బిఎన్ రెడ్డి గారు కావచ్చు, చక్రపాణి గారు కావచ్చు, వీళ్ళు అనుకుని ఒకసారి వెళ్ళి ఈ పాత్రకు ఆవిడైతేనే సూటబుల్ అవుతుందని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారంట. అలా విధంగా వీళ్ళకి కూడా రెండవ హీరోయిన్గా, ఒక హీరోయిన్గా సావిత్రి ఉన్నారు, రెండో హీరోయిన్గా జమున కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందట. అప్పుడు జమున గారు చెప్పారట, నాకు అసలు వాళ్ళు ఎవరంటే కూడా ఎప్పుడు కూడా అగౌరవం లేదు, వాళ్ళతో నాకు యాక్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఎప్పుడు వారిని అగౌరవంగా చూడలేదని చెప్పారట. తద్వారా గుండమ్మ కథ కావచ్చు, లేదంటే శ్రీకృష్ణ తులాభారం కావచ్చు, మంచి సినిమాలో మరి జమున గారు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణ తులాభారం సినిమాలో సత్యభామగా జమునను తప్పితే మరెవరన్నా ఊహించుకోగలుగుతామా? నెవర్. అంత బాగా ఆకట్టుకునేలాగా సత్యభామ అంటే జమున గారే అన్నట్టుగా చేశారు ఆ శ్రీకృష్ణ తులాభారంలో. లేదంటే జమున గారు లేకపోతే ఈ రోజున శ్రీకృష్ణ తులాభారం లాంటి సినిమా అసలు వచ్చేదే కాదంటంలో అతిశయోక్తి లేదేమో.